తర్వాత జ్ఞాన సందేశాన్ని అందుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ సార్. ఈరోజు ఈ డిజిటల్ ద్వారా జూమ్ ద్వారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఈ జూమ్ ద్వారా శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దివ్యక్షేత్రంలో ఆగస్టు 22 నుంచి 28 వరకు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం 2 దానికి సంకల్పంగా ఈరోజు ధ్యానం చేశాం. అలాగే ఆ యజ్ఞం జరగడానికి ఏమిటి కారణం, దేనికోసం మనం యజ్ఞం చేయాలి, యజ్ఞం యొక్క మహత్యం ఏంటి, యజ్ఞం యొక్క విశేషం ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు యజ్ఞాలు ఎందుకు చేయాలి? అసలు మనం ధ్యానం ఎందుకు చేయాలి? ఫస్ట్ ఈ ధ్యానము, ఆ ధ్యానం ద్వారా చేసేటువంటి యజ్ఞం అనేది చాలా రకాలుగా చేస్తుంటారు. మంత్రం ద్వారా, జపం ద్వారా, స్తోత్రం ద్వారా మనం చూస్తుంటాం. యజ్ఞాలు 4 ఇటుకలు పెట్టి 12 ఇటుకలతో ఒక యజ్ఞగుండం తయారు చేసి అందులో కొన్ని ఆహుతులు వేసి అగ్నితో వెలిగించి నెయ్యితో ఇంకా కొన్ని ద్రవ్యాలతో మంత్రాలు జపిస్తూ ఆ భగవంతుడికి మన సంకల్పాన్ని తెలియజేస్తాం. ఇది భౌతికంగా కొన్ని పదార్థాలతో, భౌతిక పదార్థాలతో చేసేటువంటి యజ్ఞం. ఆ మంత్రము మనం చేసేటువంటి ఒక క్రతువు ద్వారా అది పైకి వెళ్ళి ఆకాశంలో ఆకాశిక రికార్డ్స్, అక్కడ ఏం కావాలో దాన్ని మనం ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక అప్లికేషన్, యూనివర్స్కి ఒక అప్లికేషన్ పెడుతున్నాం. మనం పెట్టినప్పుడు ఆ యూనివర్స్ ఏం చేస్తుంది? మన అప్లికేషన్ చూసి దానికి కావలసినటువంటి శక్తి సమకూరినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ మనకి అందిస్తుంది. ఆ యొక్క రిజల్ట్ ఏం కావాలి. దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆయనకి పుత్రుడు కావాలి. అప్పుడు కొంతమంది ఋషుల్ని పిలిపించుకొని, అప్పుడు వశిష్ఠుడు, ఆయన యొక్క రాజగురువు, అక్కడ ఉన్న కొంతమంది ఋషులతో, ఋత్వికులు అంటారు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. ఆ ఋషుల దగ్గర తపశక్తి ఉంది. ఎవరు పడితే వాళ్ళు చేస్తే జరగదు. ఆ తపశక్తిని వాళ్ళు ఆ యజ్ఞగుండంలో కొన్ని పదార్థాల ద్వారా, కొన్ని సంకల్పాల ద్వారా వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసేటువంటి ఒక క్రతువు. అది మరి మనము అలాంటివి ఏం చెయ్యం. మనం ఏం చేస్తాము? అక్కడ ఉపయోగించే పదార్థాలు ఇటుకలు, 12 ఇటుకలు ఉంటాయి. అందులో అగ్ని, వాయువు, ఆకాశం ఎలాగూ ఉంటాయి. అది ఎక్కడ పడితే అక్కడ వాయువు ఫుల్గా వచ్చిందనుకోండి, అది జరగదు. దానికి ఆ ఏర్పాటు, అంటే ఎక్కువ గాలి రాకుండా కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని, అంటే దీపం ఉంది, అగ్ని ఉంది,
ఆకాశం ఉంది, భౌతిక భూమి ఉంది. అంటే ఈ పంచభూతాలతో మనం ఏర్పాట్లు చేసుకున్న పంచభూత పృథ్వీ అంటే ఆ ఇటుకలు, అగ్ని, ఆకాశం, గాలి, నీరు. అక్కడ మనం కలశం కూడా పెట్టుకుంటాం. సో ఈ యొక్క పదార్థాల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆ పంచభూతాలు భౌతికంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ కూడా పంచభూతాలే ఉన్నాయి. మన శరీరం ఇక్కడ చేసేది శరీరంతో. ఎవరైతే అక్కడ ఋత్వికులు ఉన్నారు, తపశక్తివంతులు, ఇక్కడ ధ్యానులు ఉన్నారు, ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ ధ్యానం చేసేవాళ్ళు ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరంతోనే అక్కడ భౌతికంగా చేసేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ శరీరంతో చేస్తున్నాం. ఈ శరీరంలో ఏముంది? శరీరం ఉంది, పృథ్వీ, శ్వాస ఉంది, వాయువు, అగ్ని ఉంది, జఠరాగ్ని, ఆకాశం. ప్రతి ఒక్క అణువులోనూ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, అలాగే ఆకాశం. శూన్యం నుంచే వచ్చిన ఈ సృష్టి మొత్తం శూన్యం నుంచే వచ్చింది. సూర్యుడు, భూమి, గ్రహాలు, మనమంతా శూన్యం నుంచే వచ్చాం. ఆ శూన్యములోకే మనం, అంటే ఆకాశం అంటే మనము ఈ యొక్క సంకల్పంతో మనం ఏదైతే చేస్తామో అది పైకి వెళ్ళి ఆకాశిక రికార్డ్స్ లో చేంజ్ చేస్తుంది. ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ద్రోణాచార్యుని చంపే రాక్షసుడు, ద్రోణాచార్యుని చంపేటువంటి కొడుకు కావాలి నాకు అని. అప్పుడు ఆయనకి ఆ కొడుకు జన్మించాడు. అలాగే ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు, నేను చక్రవర్తిని కావాలని. అలా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞం ద్వారా నెరవేర్చుకున్నారు ఆనాటి కాలంలో. మరి బుద్ధుడు సమయం వచ్చేసరికి మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు కదా, అవి రాలట్లేదు. ఎందుకు రాలట్లేదు? అప్పుడు ఆ ఋత్వికులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వారి దగ్గర తపశక్తి ఉంది. ఆ తపశక్తి ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అవి జరిగినాయి. మరి బుద్ధుడు సమయం వచ్చేటప్పటికి యజ్ఞయాగాలు జరుగుతున్నాయి, అయినప్పటికీ అక్కడ దుఃఖం ఉంది ప్రజల్లో. ఆయన వెళ్ళాడు బయటికి, చూశాడు చావు, ముసలితనం, రోగాలు, దుఃఖాలు ఈ భూమి మీద విస్తారంగా ఉన్నాయి. మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇలా మరి ప్రతిరోజు సర్వే జన సుఖినో భవంతు అంటూ ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఇక్కడ ఏమి, ప్రపంచం అంతా అలాగే ఉంది. ఈ బాధలతో, దుఃఖాలతో ఏమి ఉపయోగం ఏముంది? అసలు ఏమున్నాయి ఆ యజ్ఞాలు, యాగాల్లో అని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన సాటిస్ఫై అవ్వలేదు. ఇదేంటో తెలుసుకోవాలని ఆయన వెళ్ళి ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు. సో ఆ యొక్క కర్మలన్నిటికీ ఫలితం నా వలనే జరుగుతుంది, నా యొక్క కర్మలకు ఫలితం నేనే అని తెలుసుకున్నాడు. సో అలా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు దాని నుంచి బయటకు పడాలంటే వాళ్ళు ధ్యానం చేయాలి అని ఆనాపానసతి ధ్యానాన్ని అందరికీ ప్రబోధించాడు. ఇప్పుడు ఆ తర్వాత క్రమంలో టిబెట్ యోగులు సామూహికంగా ధ్యానం చేయడం ద్వారా అదే యజ్ఞము అనబడుతుంది. ఆ యజ్ఞము ద్వారా మనం ఏం కావాలంటే అది దాన్ని సాధించుకోవచ్చు అని కొన్ని పద్ధతుల్ని కనిపెట్టారు. ఆ పద్ధతిని పత్రిజీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 99 నుంచి పత్రిజీ సామూహిక ధ్యానాల ద్వారా సంకల్పాలని ఆయన కోసం, ఆ రోజు రాజులు వాళ్ళ యొక్క కోరికలు, దశరథుడు పుత్రుడు కోసం కావచ్చు, ధర్మరాజు చక్రవర్తి కావడానికి కావచ్చు, ఇలా ద్రోణాచార్యుడిని చంపాలని ద్రౌపదుడు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు యజ్ఞాలు చేస్తే, ఇక్కడ పత్రిజీ లోక కళ్యాణం కోసం ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి, ఈ భూమండలం అంతా శాఖాలు కావాలి, ఈ భూమండలం అంతా పిరమిడ్లు
నిర్మాణం జరగాలి, ఈ భూమి రక్షించబడాలి. ఎందుకు రక్షించబడాలి? ఈ భూమిని మనమే కదా నాశనం చేశాం. ఖనిజ సంపద కొల్లగొట్టేస్తున్నాం. బొగ్గు, అందులో ఉండేటువంటి మినరల్స్ని, విటమిన్స్ని, ఇంకా పెట్రోలు, ఇంధనము, ఈ రకరకాలుగా దాన్ని ధ్వంసం చేస్తున్నాం విచ్చలవిడిగా. అందులోంచి మనం తీసుకొని వాడుతున్నాం. ఇక్కడ పాడు చేస్తున్నాం మొత్తం ఫ్యాక్టరీలతోని, రకరకాలుగా మొత్తం సర్వనాశనం చేస్తున్నాం, విషతుల్యం చేస్తున్నాం. భూమండలం అంతా మరి వ్యర్థ పదార్థాలు నింపేసి చెత్తా చెదారానంతా పడేసి విషాన్ని మనం భూమండలం అంతా వ్యాప్తి చేస్తున్నాం. ఖనిజ సంపద అంటున్నాం, వృక్షాలు నరికేస్తున్నాం, వృక్ష సంపద, జంతు సంపదని సర్వనాశనం చేస్తున్నాం. ఎవరైనా ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని మళ్ళీ యాజిటీస్గా మనం ఇవ్వాలి. మనం ఎందుకు ఆ ఇల్లుని ఉపయోగించుకోవడానికి వచ్చాం. ఉపయోగించుకోవడానికి వచ్చిన మనం ఇల్లుని మొత్తం సర్వనాశనం చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తుంది ఇంటి ఓనర్? ఏం చేస్తాడు? పంపించేస్తాడు. అలా 2000 సంవత్సరాలకి టైం ఇచ్చారు. సో ఈ భూమి ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను అని టైం ఇచ్చేసింది ఖాళీ చేయాలని. కానీ మధ్యవర్తి ఉంటాడు కదా మనకు భూమి ఇప్పించిన వాళ్ళు. సో ఆయన విష్ణుమూర్తి పాపం ఎన్నోసార్లు వచ్చాడు, ఎన్నో అవతారాలు ఎత్తాడు. అలా కాదు ఇలా అని సర్ది చెప్పాడు. ఏంటి ఆయన చెప్తూనే ఉన్నాడు, అయినా కూడా వినట్లేదు. ఎంతో మంది గురువుల్ని నా వల్ల కాదని కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు. కేవలం బాగు చేయడం నా వల్ల కాదని. తర్వాత కొంతమంది గురువులు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో పత్రిజీ. నేను ఒక్కడిని పోతే సరిపోదని 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎవరు? ఎన్నో లోకాల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు బిజీగా. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఈ భూమి ఎలాగైతే ఉందో ఈ విశ్వంలో అనంతకోటి విశ్వాలు ఉన్నాయి, అనంతకోటి లోకాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటే అందరూ ఉన్న ముఖ్యుల్ని కొంతమందిని ఆయన రిక్వెస్ట్ చేసి, ఆయన కొంచెం ఈ భూమిని కాపాడుకుందాం మనం. భూమి లేకపోతే, భూమి అనేది ఒక పాఠశాల. ఈ విశ్వంలో భూమి అనేది ఒక ప్రయోగశాల. అనుభవాలు కావాలి అంటే, అనుభవ జ్ఞానం కావాలి అంటే ఒక స్పర్శ. ఇప్పుడు వేరే లోకాల్లో జస్ట్ ఇది కావాలంటే అది వచ్చేస్తుంది, మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. కానీ భూమి మీద కర్మభూమి ఇది, అంటే కర్మ చేయకుండా అది రాదు. ఆ కర్మలు చేయడం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అలా నేర్చుకోవడం కోసం, ఆ కర్మలు చేసి ఆ అనుభవాలను సంపాదించడం కోసం ఈ భూమండలం అనేది ఉండాలి. ఇది గనక ఇంకా నాశనం అయిపోతే మనం ఇంకో భూమిని సృష్టించుకోవాలని చాలా టైం పడుతుంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకుందామని ఒక డిప్యుటేషన్ మీద ఈ పిరమిడ్ మాస్టర్లు అందరినీ తీసుకురావడం జరిగింది. ఆ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ భూమి అనేది సహజంగానే మాయతో కప్పబడి ఉంది. అన్ని మర్చిపోతాం మనం. ఈ భూమి మీదకి రాగా మనం ఎవరో మర్చిపోతాం, ఎదుటి వాళ్ళు ఎవరో మర్చిపోతాం. అందరూ పత్రిజీ పదే పదే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని గుర్తు చేస్తున్నా ఇంకా మర్చిపోతూనే ఉంటాం. ఆయన అలా గుర్తు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కోసం మరి 99 నుంచి యజ్ఞాలు ప్రారంభించడం జరిగింది. సో ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్లమయం కావాలి అనే లక్ష్యాలతో ఆయన యజ్ఞాలు చేశాడు. సో అలా మరి విస్తృతంగా ఈ రోజున ప్రపంచ ధ్యాన దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవం, ఇలా మరి అద్భుతంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ ధ్యానాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ అందరూ చేయట్లేదు. ఆ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు సమకూరట్లేదు. ఇంకా అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంక మరి 800 కోట్ల మంది బుద్ధులు కావాలంటే ఈరోజు పర్సంటేజ్ ఎంత ఉంది చెప్పాలంటే చాలా తక్కువ. మరి అంత అవ్వాలి అంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీతోని ఒకరికొకరు నాశనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ టెక్నాలజీ బాగుపడేదానికి చాలా తక్కువ. సెల్ ఫోన్ ఉంది,
దాని నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఎంత వినాశనానికే అది ఉపయోగిస్తున్నారు. సో మరి ఈ టెక్నాలజీ, ఈ మిసైల్స్ ఈరోజు చూస్తే ఇక్కడ స్విచ్ నొక్కితే 18,000 కిలోమీటర్లు వెళ్ళి నాశనం చేయగలిగేటువంటి మిసైల్స్ ని తయారు చేసుకున్నారు. కొన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి నాశనం చేయడం కోసం ఉపయోగించుకునేటువంటి దుస్థితి మానవాళికి దిగజారిపోయింది అని అంటే ఎందుకు? ఏదైనా దేశమే, ఎక్కడైనా ప్రజలే ఉంటారు, మన ప్రజలు లాంటి వాళ్ళే, మన బిడ్డలు లాంటి వాళ్ళే అక్కడ కూడా ఉంటారు అనే వింజిత జ్ఞానం లేనటువంటి పరిస్థితి ఈ రోజున మానవ జాతి దిగజారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరి పత్రిజీ ఈ సత్యాన్ని ప్రపంచం అంతా విస్తృతంగా మరి ఫాస్ట్ గా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం వ్యాప్తి చేయాలి. ఈరోజు టెక్నాలజీ ఉండడం వల్లే మనం ఎక్కడెక్కడో మన ఇంట్లో మనం కూర్చున్నాం, కానీ అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. మనం ఒకే చోట ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీగా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి టెక్నాలజీకి వచ్చింది. టెక్నాలజీ మంచికి ఉపయోగించుకోవచ్చు, అలాగే చెడుగు ఉపయోగించుకోవచ్చు. ఇంతకు ముందు కాలంలో అంటే సమర్థ రామదాసు ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ మారడానికి, అంటే రామకృష్ణ పరమహంస గారి జన్మ తీసుకోవడానికి ఆయన కనీసం 300 సంవత్సరాలు పెట్టింది. రామకృష్ణ పరమహంస శ్రీరామ శర్మ ఆచార్యగా పుట్టడానికి ఇంకో 300 సంవత్సరాలు పట్టింది. ఆయనే సమర్థ రామదాస్ కబీర్ కూడా అంటారు. సో అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి మారడానికి ఎంత టైం పడుతుంది ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అంటే ఎందుకు అంటే వాళ్ళు గురువు మాయ నుంచి బయటికి రావాలి, గురువును పట్టుకోవాలి, ఆ గురువుని సేవలు చేయాలి, ఆ గురువు ఎప్పటికో సత్యాన్ని చెప్తే ఆ సాధన చేయాలి, ఆ సాధన చేసి సాధించాలి. దీనికి ఎంతో టైం పట్టేది. మళ్ళీ ఆ జన్మ నుంచి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలంటే ఆ టైం కావాలి. ఎంత లాంగ్ ప్రాసెస్. మరి ఇది ఫాస్ట్ చేయాలంటే ఇప్పుడు భూమి అంతా నాశనం, ఎందుకంటే అనుకున్నంత అది ఆ టైము లేదు. ఇప్పుడు పూర్తిగా నాశనం చేయడానికి మనం ఇంకా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మరీ నాశనం చేసుకునేటువంటి పరిస్థితి. ఈ భూమిని ఒక స్విచ్ నొక్కితే ఒక నగరాలు నాశనం చేయగలిగేటువంటి శక్తివంతమైనటువంటి మిసైల్స్ ని మనం తయారు చేసుకునేటువంటి దుస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇంక ఇది సరిపోదు, మనిషి వెళ్ళి ధ్యానం చెప్తే అది అయ్యే పని కాదు అని పిఎంసిని ప్రారంభించడం జరిగింది. సో పిఎంసి ద్వారా ఈ భూమి మీద పత్రిజీ కొన్ని లక్షల పుస్తకాలు చదివారు. ఆ జ్ఞానాన్ని ఆయన 30-40 ఏళ్ళుగా అందరికీ 1 to 1 ఏ విధంగా అయితే అందించారో ఆ జ్ఞానాన్ని ఎక్కడ రికార్డ్ అయ్యి లేదు. అదంతా కూడా మళ్ళీ కరోనా టైంలో మన పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క సహకారంతో అద్భుతంగా పిఎంసి స్థాపించి దాని ద్వారా ఆయన జ్ఞానాన్ని అంతా అందించడం జరిగింది. కొన్ని వేల గంటల కంటెంట్ అందులో ఉంది. సో ఆ తర్వాత ఎంతో మంది గురువుల యొక్క జ్ఞానాన్ని, ఈ భూమి మీద ఉన్న గురువులందరి యొక్క జ్ఞానాన్ని కూడా అందులో ఇప్పుడు బుద్ధుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, లేక బుద్ధుడు, వాళ్ళు జీసస్, మరి ఓషో, వీళ్ళందరూ ఇచ్చినటువంటి జ్ఞానం అంతా, ఓషో అంటే రికార్డ్ చేశారు. సో వాళ్ళ జ్ఞానం అంతా కూడా మరి ఈ రోజున రికార్డ్ చేయలేదు. దాన్ని బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించలేదు. ఆయన ఒక 500 మంది శిష్యుల ద్వారా ప్రపంచానికి సత్యాన్ని అందించాలంటే దానిలోనే ఎన్నో తెగలు వచ్చేసినాం. ఒకడు మాంసం తినొచ్చు అంటాడు, ఇంకోటి తినకూడదు అంటాడు. ఇన్ని వ్యత్యాసాలు. మహాయానం అంటాడు, హీనయానం అంటాడు, రకరకాల యానాలతోనే వాళ్ళు మరి. ఆ తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పాడు. అది చెప్పినప్పుడేమో మనం వినలేదు. అప్పుడు ఆ అర్జునుడు ఒకడు విన్నాడు. ఆ తర్వాత ఆయనకి రాయడం రాదేమో, మరి ఆ టైం కూడా లేదు, ఆయన రాసుకోలేదు. ఆ తర్వాత వేదవ్యాసుల వారు గణపతి దేవుడి ద్వారా ఆ యొక్క విజ్ఞానాన్ని గ్రంథస్థం చేశారు. మరి ఆ తాళపత్ర గ్రంథాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు మనకి, లాకర్స్ ఎక్కడ మనకి ఇవ్వలేదు. ఆ తర్వాత మరి దాన్ని ఎలాగో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో ఉన్న విషయాన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. ఒకడు మాంసం తినొచ్చు అంటాడు, ఇంకోటి తినకూడదు అంటాడు. అది ఏది కరెక్ట్, ఏది రాంగో భగవద్గీత ద్వారా నేను ఇగో ఈ ఆరోగ్యాన్ని పొందాను, ఆనందాన్ని పొందాను చెప్పిన వాడు కూడా ఎవరు లేడు.
కానీ పత్రిజీ అదే భగవద్గీతలో ఉన్న విజ్ఞానాన్ని యోగీభవ అర్జున యోగస్థ గురుకర్మ అని అసలు ధ్యానం అంటే ఏంటి, ఆ, అవన్నీ ఆయన తెలుసుకొని ఆయన అందరికీ చెప్పడం, చేయించడం, కూర్చోబెట్టి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టినట్టు గంటలు గంటలు కూర్చోబెట్టి ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, యుక్తాహార విహారస్య యుక్త శస్త్రస్య కర్మసు అని చెప్పంటే అదేమో ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తాడు. సంస్కృతంలో 50 అర్థాలు ఉంటాయి ఒక పదానికి. ఎవరి అర్థాలు వాళ్ళు తీసుకొని ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇది భగవద్గీత అర్థం చేసుకోవాలి అంటే దానికి ఏం చేయాలి? ఫస్ట్ భగవద్గీత అనేది ఎలా వచ్చింది? ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా, అంటే ఒక భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా అర్జునుడికి అందించారు. అక్కడ ఆయన శ్లోకాలు గంటలు గంటలు చదువుకుంటూ కూర్చుంటే యుద్ధం చేసేవాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? అసలే దుర్యోధనుడు దుర్మార్గుడు. ఏంటి ఏందేమి సోదిగోలు కానీ ఏంటి యుద్ధం చేయాలని అంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి గంటలు గంటలు వాళ్ళు చేయలేదు ఆ పని. కనీసం శ్లోకాలు చదవాలంటేనే 2-3 గంటలు పడుతుంది. మరి 2-3 గంటలు వాళ్ళు శ్లోకాలు చదువుకుంటూ కూర్చుంటే ఊరుకుంటారా? కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో మొత్తం ఉన్న జ్ఞానం అంతా అందించడం జరిగింది. అంటే అది టెలిపతి అనేది ఎలా అందుతుంది? అవతల వాళ్ళు ధ్యానం చేస్తేనే అవతల వాడు ధ్యానం చేసిన వ్యక్తి ఇంకో ధ్యానం చేయని వ్యక్తికి అందించగలరు, చేసిన వ్యక్తికి, లేదా ఆయనకు ఉన్నటువంటి శక్తి ద్వారా ఆయన అందించవచ్చు. సో అవతల వాడికి కూడా మూడో కన్నుని ఇప్పించి దాని ద్వారా ఆ జ్ఞానాన్ని అందించేటువంటి అవకాశం ఉంది. అది అంటే ఒక ధ్యానం ధ్యాన శక్తితో జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆ జ్ఞానాన్ని భౌతికమైనటువంటి మనుషులు ధ్యానం చేయకుండా అందించినప్పుడు అది అర్థం కాదు, వాళ్ళకి అర్థం అంటే సంస్కృతం చదువుకొని ఆ జ్ఞానాన్ని చదివినా, విన్నా, చెప్పినా అది కుదరదు, అది కరెక్ట్గా ఉండదు. సో దాన్ని యాజిటీస్గా దాన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. ప్రకాశానందగిరి గారు దాదాపు 12 సంవత్సరాలు ఆయన ధ్యానం చేసి ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆయన చెప్పడం జరిగింది ఎన్నో యజ్ఞాల ద్వారా. అలాగే పత్రిజీ కూడా 1 సంవత్సరం పాటు మౌనంగా ఉండి ఈ భగవద్గీతని ఆయన పరిశోధించి ఆ జ్ఞానాన్ని పత్రిజీ ప్రపంచానికి అందించారు. అలాగే ఈ రోజున ఎవరు ఏ జ్ఞానాన్ని అందించినా అది భగవద్గీత నుంచి వచ్చింది. ఆ జ్ఞానము మరి పత్రిజీ ఆచరణాత్మకంగా మనందరిలో పిరమిడ్ మాస్టర్లు అందరిలోకి తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన చెప్పిన విషయాలలో కర్మ కర్మ అంటే ఏంటి, మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. సో మంచి కర్మలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేయడం ద్వారా చెడు ఫలితాలు వస్తాయి. పాపాలే రోగాలు, పుణ్యాలే భోగాలు అంటే సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన జ్ఞానాన్ని అందించడం జరిగింది. మరి యజ్ఞము అంటే లోక కళ్యాణం కోసం చేసేటువంటిదే యజ్ఞము. ఆ యజ్ఞము ద్వారా ఏం జరుగుతుంది? లోక కళ్యాణం. కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో అదే. మనము బ్రహ్మ సృష్టించినప్పుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం ద్వారానే మనం అంతా పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా వచ్చాం భూమి మీద. ఆ అంశాత్మలుగా వచ్చినాము. యజ్ఞము ద్వారానే మళ్ళీ మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మళ్ళీ బ్రహ్మ పదాన్ని చేరుకోవాలి అని బ్రహ్మదేవుడు మనకి ఉపదేశించాడు. అందుకే యజ్ఞాలు చేయమన్నాడు. కర్మలు చేస్తే ఫలితం వస్తుంది, యజ్ఞాలు చేస్తే ప్రసాదం వస్తుంది. కర్మ ఫలితాన్ని మనమే అనుభవించాలి, మళ్ళీ భూమి మీదకి రావాలి, పునరపి జననం పునరపి మరణం అనే కర్మచక్రంలో పడుకొని పోవాలి. అందుకే శుభాశుభ పరిత్యాగి అన్నాడు. శుభము అశుభాన్ని రెండింటిని వదిలేయి, యజ్ఞం చేయి. యజ్ఞము ద్వారా ఏం చేయాలి? యజ్ఞము అంటే విశ్వ కళ్యాణం కోసం చేసేది. సో ఆ విశ్వ కళ్యాణం కోసం చేసేటువంటి యజ్ఞాన్ని, యజ్ఞము ద్వారా ప్రసాదం వస్తుంది. ప్రసాదం అంటే జ్ఞానం. మనకు తిరుపతి వెళ్తాము, లడ్డూ చేస్తాము, ప్రసాదం అందరికి పంచుతాం. అదే ఉద్యోగం వ్యాపారం చేస్తాం, అది కర్మ. మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు. ఆ ఫలితం వస్తుంది, శాలరీ వస్తుంది, డబ్బులు వస్తాయి, మనం ఇంట్లోనే ఇస్తాం, ఎవరికి పంచం. ప్రసాదాన్ని అయితే అందరికీ పంచుతాం, మన కర్మ ఫలితాన్ని మాత్రం మనమే అనుభవిస్తాం. అలాగే యజ్ఞము ద్వారా వచ్చే ప్రసాదాన్ని మనం అందరికీ పంచాలి. ఆ జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? జన్మ జన్మల కర్మలు దగ్ధం చేసుకునేటువంటి ఆత్మజ్ఞానం. నేను ఆత్మను, అందులో ఉన్నది అదే ఆత్మ అనే ఆత్మజ్ఞానం అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతుంది. దాన్ని మనం ఏం చేస్తాం? అందరికీ పంచుతాం. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మనందరికీ ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, యవ్వనం కావాలి. జుట్టుకు రంగు వేసుకుంటే యవ్వనం రాదు.
ఎలా వస్తుంది యవ్వనం? యాక్టివ్గా ఉంటే యవ్వనం వస్తుంది. యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? అందుకనే 3 విషయాలు చెప్పారు. మనకు కావాల్సింది ఫస్ట్ ఆరోగ్యం. ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు మనం అందరం లేచినట్టుగా సూర్యుడి కంటే ముందే నిద్ర లేవాలి. సూర్యుడు ఎలాగైతే యాక్టివ్గా పనిచేస్తున్నాడో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఆయన రెస్ట్ తీసుకోడు. అలా పత్రి గారు చెప్పారు చాలా సందర్భాల్లో. రెస్ట్ అంటే సమాధిలోకి వెళ్ళినప్పుడే రెస్ట్. మనం ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తామో అదే రెస్ట్. రెస్ట్ లేకుండా పనిచేయాలి. 18 గంటలు పత్రిజీ పనిచేసేవాడు. సో ఆయన నిరంతరం తిరుగుతూనే ఉండేవాళ్ళు. పుస్తకాలు చదువుతూనే ఉంటారు. ఎప్పుడు కరెక్షన్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళు. అలా ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఒకటి. నెంబర్ 2 అంటే ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత యవ్వనం కావాలంటే యవ్వనం తలకు మించిన బరువు పెట్టుకోవాలి. అనిత మేడం పొద్దున్న 4 గంటలకు లేచి ఇంట్లో ఆమెకి చాలా పనులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఉండే పనులే కాకుండా అన్ని పనులు విశ్వ కళ్యాణానికి సంబంధించినటువంటి లేదా ఏదైనా పని తలకు మించిన బరువు అలా పని పెట్టుకోవాలి. మన పనే కాకుండా అందరి పనులు కూడా మీరు నెత్తి మీద వేసుకొని పని చేస్తుండాలి. ఎవరైతే ఎక్కువ పని చేస్తుంటారో తలకు మించిన బరువు పెట్టుకుంటారో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. చూడండి రాజకీయ నాయకులు మంచి చెడు అనేది ఏం లేదు. ఏదైనా సరే ఇప్పుడు రాజకీయ నాయకులు అన్ని మంచి పనులే చేయరు, చెడు పనులు కూడా చేస్తుంటారు. అయినా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పనే కాకుండా ఎప్పుడు బయట అందరి పనులు చేస్తుంటారు. ప్రపంచం అంతా నాదే అనుకొని పని చేస్తుంటారు. ఆ ఊరంతా నాదే అనుకొని పనిచేస్తారు. అంటే తలకు మించిన బరువు పెట్టుకొని ఎవరైతే పని చేస్తుంటారో మనం చూస్తుంటాం. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. మోడీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బిడ్డ, ఆ బిడ్డకి ఇంకో బిడ్డ కూడా పుట్టాడు. ఆయన యాక్టివ్గా ఉంటాడు. సో ఇలా యాక్టివ్గా యవ్వనంగా ఉండాలి అంటే ఎప్పుడు ఇందిరాగాంధీని మనం చూసి ఉంటాం. ఆమె చాలా పరిగెత్తుతుండేది అంత యాక్టివ్గా. ఎవరైనా సరే యాక్టివ్గా ఉండాలంటే ఎప్పుడు కూడా తలకు మించిన బరువు పెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తర్వాత అమరత్వం. అమరత్వం అంటే మనము శరీరం అనేది పోతుంది. ఈ షర్ట్ చినిగిపోయినట్టు శరీరం కూడా చినిగిపోతుంది. కానీ మనం పోయిన తర్వాత కూడా ఉండాలి. అదే అమరత్వం అంటే. ఎంతో మంది ఉన్నారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ వీళ్ళంతా అమరులు. పత్రిజీ వాళ్ళంతా అమరత్వాన్ని పొందారు. శరీరం వదిలేశారు కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఈ శ్వాసను ఉపయోగించుకుంటారో ఒక సందర్భంలో స్వామి వివేకానంద వాళ్ళ గురువు గారు రామకృష్ణ పరమహంస గారు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఏం చేయాలి ఏంటి అని దిక్కుతోసగా ఆయన అసేతు హిమాచలం అంటారు కదా, కన్యాకుమారి నుంచి కాశీ వరకు, కాశ్మీర్ వరకు అన్ని హిమాలయాలు అన్ని చోట్ల తిరిగాడు. నీకేం అర్థం కావట్లేదు. ఈ రామకృష్ణ పరమహంస గారు నన్ను వాడుకున్నాడు, వదిలేశాడు, నాకేం చెప్పకుండా వెళ్ళిపోయాడని పాపం ఏడ్చుకుంటూ ఎవరో ఒకరిని గురువు గారిని, మరి నాకు ఎవరో గురువు కావాలి కదా అని ఆయన పహార బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజస్థాన్లో ఆయన ఎన్నో అంటే కొన్ని ప్రయోగ వాళ్ళు మహిమలు అవి ఇవి చేస్తుంటారు కదా కొంతమంది అవధూత. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఏమైనా చెప్తాడేమో, నా భవిష్యత్తు నాకు జ్ఞానోదయం ఇస్తాడేమో, నేను వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అనుకొని బయలుదేరతాడు రాజస్థాన్. రామకృష్ణ పరమహంస డైరెక్ట్ ఎదురొచ్చి నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్తాను? బహుశా తిట్టే ఉండొచ్చు, బండబూతులు తిట్టుండొచ్చు, కానీ మన వాళ్ళిద్దరికీ తెలుసు ఏం జరిగిందో. సో అంటే ఇక్కడ ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా ఈ భూమి మీద వాళ్ళు ఎప్పుడు ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ శరీరాన్ని తీసుకోగలరు. శరీరం లేకుండా కూడా అంటే విశ్వైక్యం చెంది ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఎలాగైనా పని చేసుకోగలుగుతారు, ఎవరి ద్వారానే పని చేసుకోగలుగుతారు. అలాంటి శక్తిని వాళ్ళు పొంది కొంతమందితో వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడే ఎన్నో ప్రయోగాలు చేస్తారు. మనకు ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. పత్రిజీ మాకు కనిపించారని, వినిపించారని, మాట్లాడారని, ఇలా రకరకాలుగా పత్రిజీతో ఉన్నటువంటి అనుభవాలు మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు చెప్పుకోవడం నాకు తెలుసు. సో అలాగే వాళ్ళకి ఇంకా
ఎప్పుడైతే గురువులు బాగా ఫేమస్ అవుతుంటారో కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తుంటారు, దగ్గర చేస్తారు, ఒక కోటర ఏర్పాటు చేస్తారు. ఆ గురువు గారిని కలవడానికి ఇంకెవరిని కలవనీరు. వాళ్ళే ముఖ్యులుగా చలామణి అవుతూ, గురువులకి ఏంటంటే అందరి మీద అపారమైన ప్రేమ కరుణ ఉంటాయి, ఎవరిని ఏమనరు. సో వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు, ఎవరిని రానియరు. పని చేసేవాడేమో దూరం ఉంటాడు, పని చేయని పనికి వాళ్ళంతా దగ్గర ఉంటారు. దాని వలన ఇబ్బంది అవుతుంటుంది. సో ఆ ఇబ్బంది నుంచి ఆ, వాళ్ళు దాన్ని క- ఆ ఇబ్బంది నుంచి బయటపడడం కోసం ఏం చేస్తారు, వాళ్ళు స్కిప్ అయిపోతారు. శరీరాన్ని తీసి ఎక్కడో పెట్టేస్తారు, శరీరం లేకుండానే పనిచేస్తారు. అది గురువులు చేసే పని. అది అందరికీ, ఎంతో మంది గురువులు వాళ్ళ జీవితాల్లో అవి జరిగాయి. అందుకని గురువుల జీవిత చరిత్రలు చదవాలి. సో చదివితే మనకు అర్థమవుతుంది. సో అలా మరి పత్రిజీ మరి మనకి ఇచ్చినటువంటి జ్ఞానము యజ్ఞాల ద్వారా మనకి ఏమేం కావాలో అవి సాధించుకోవాలి. ఇప్పుడు తిరుపతి యజ్ఞం మనం ఎందుకు చేయాలి అంటే, పిఎంసి అనేది ప్రపంచం అంతా ప్ర- గురువులు, ఈ భూమి మీద ఉన్న గురువులందరి యొక్క జ్ఞానము ప్రపంచానికి అందించాలి. సో రెండోది, ఈ భూమి మీద ఆ జ్ఞానాన్ని అనుభవించినటువంటి అనుభవం ద్వారా నేను ఈ ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొందాను, ఆనందాన్ని పొందాను, నా కుటుంబం బాగుపడింది, లేకపోతే నా సమాజంలో నేను మంచి మంచి పేరు సాధించాను, లేకపోతే నాకు కావాల్సిన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇలాంటి ఎన్నో అనుభవాలు మన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లకి ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ పిఎంసిగా రావాలి. ఇది ప్రపంచం అంతా వెళ్ళాలి, అన్ని భాషల్లోకి వెళ్ళాలి. అంటే దానికి కావాల్సిన శక్తిని మనం సమకూర్చుకోవాలి. సో పిఎంసి ఇంకా విస్తృతంగా చేయాలి అనే ఒక లక్ష్యంతో, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా చేయాలనే లక్ష్యంతో మనం యజ్ఞం చేస్తున్నాం. గత సంవత్సరం సెప్టెంబర్లో మనం యజ్ఞం చేసాం తిరుపతిలో 7 రోజులు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం యజ్ఞం చేస్తున్నాం. సో అది 7 రోజులు, ఆగస్టు 22 నుంచి 28 వరకు. దానికి ఒక యజ్ఞం చేయాలంటే, రాజు అంటే రాజు దగ్గర మనకు ఎంతో సంపదలు ఉంటాయి. ఆ రాజు దగ్గర ఉన్న సంపదల్ని అక్కడ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఇక్కడ రాజు ఎవరు? మనమే. రాజే, చక్రవర్తి. సో మనమంతా ఈ ధ్యాన చక్రవర్తులం. మనం అందరం ఏం చేయాలి, యజమానులుగా. ఇక్కడ యజమాని ఎవరు లేరు, పత్రిజీ యజమాని గారు, అందరిని యజమానులు చేశారు పత్రిజీ. కాబట్టి మనం యాజమాన్యం తీసుకోవాలి. ఇది మన బాధ్యత. మన ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు అన్ని మనమే చూసుకుంటాం, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ. అలాగే ఈ యజ్ఞానికి మనమే అందరం కలిసి ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన తన్ మన్ ధన్. సో ఫిజికల్ గా పనిచేసే వాళ్ళు, మరి సేవలు అందించే వాళ్ళు కావాలి, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవడానికి. అలాగే అది బాగా జరగాలి అని ప్రతిరోజు మనం ఇందాక ధ్యానం చేసినట్లు ఆ ధ్యాన శక్తిని అందించాలి. అలాగే మరి కావాల్సిన ధనం మూలం యదం జగత్. మనం అక్కడ రోజుకి ఒక 5,000 మంది ప్రత్యక్షంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అక్కడ హాలు ప్రాంగణంలో మరి వచ్చిపోయే వాళ్ళు అన్ని యావరేజ్గా ఒక దాదాపు 12,000 మంది ప్రతిరోజు అక్కడ భోజనాలు మనం ఏర్పాటు చేయాలి. అక్కడ వసతి సౌకర్యాలు కనీసం 3,500 మందికి మనం వసతి తీసుకున్నాం, ఫ్రీ అకామిడేషన్. సో ఒక మనిషికి 200 రూపాయలు రోజుకి అకామిడేషన్ అవుతుంది, 200 రూపాయలు భోజనం అవుతుంది. సో కాబట్టి దాన్ని మనం సమకూర్చుకోవాలి. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. సో మనం ఏం చేయాలి, మనం యాజమాన్యం తీసుకోవాలి. మనం ఆ యజ్ఞానికి యజమానిగా మన వంతు మనం ఏం చేయగలము అని మనం ఆలోచించి ఏం చేయగలిగితే అది, మరి మన శక్తి వంచన లేకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈ పిఎంసిని ఇంకా విస్తృతంగా మనం కార్యక్రమాలు నిర్వహించేదానికి ఆ శక్తిని ఇవ్వడం కోసం ఈ యజ్ఞం అద్భుతంగా జరగాలని మనం అందరం సంకల్పం చేస్తూ ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకోవడానికి అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మరి కార్యక్రమంలో మనం భాగస్వాములు చేయడం కోసం మనం అందరం మరి చేద్దాం. దానికి మరి కావాల్సినటువంటి ఏర్పాట్లు సమకూర్చుకోవడమే. ఇది ఆగస్టు 22 నుంచి 28 వరకు. మరి మనం సంకల్పంతో ధ్యానం కంటిన్యూ చేద్దామా, ఏమైనా మాట్లాడేది ఉందా మేడం? మాస్టర్స్ ఇప్పటి వరకు విన్న దాని గురించి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చండి సార్, మనకి ఆ వివరాలు అందిస్తారు. అన్ని క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు యజ్ఞం ఎందుకు ఏమిటి అనేది కానివ్వండి,
మనకి ఆరోగ్యము, యవ్వనము, అమరత్వం వీటి గురించి కానివ్వండి చాలా బాగా చెప్పారండి. ఎవరికి ఏమి డౌట్లు లేనట్లున్నాయి సార్, మెడిటేషన్ కంటిన్యూ చేద్దాం. యా, హాయిగా ఈ యజ్ఞం అద్భుతంగా జరగాలని దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, భౌతిక వనరులు, మానవ వనరులు, వస్తు వనరులు, అలాగే ధనం, సంపద వనరులు అన్నీ కూడా సమకూరాలని మనం సంకల్పం చేస్తూ నిర్విఘ్నంగా, అద్భుతంగా, నభూతో అనే విధంగా కార్యక్రమం జరగాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సవ్యంగా జరగడం కోసం, అద్భుతంగా జరగడం కోసం మనం అందరం ఇతోధికంగా మన శక్తినిద్దాం. హాయిగా, ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకంగా. శ్వాసానుసంధానం. కేవలం శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. హాయిగా, ప్రశాంతంగా శ్వాసానుసంధానం, శ్వాసతో ఏకమవుదాం. ఈరోజు ఏకతా ధ్యానం. ఈ ప్రపంచం అంతా ఏకాత్మ స్వరూపులుగా, అంతా నేనే, నేనే అంతా అనే విధంగా పత్రిజీ మనకు అందించినటువంటి అద్భుతమైన అవకాశం ఏకతా ధ్యానం. 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. ప్రపంచం అంతా ఈ సమయంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఏకతా ధ్యానం నిర్వహించుకుంటారు.